ఇదిగో యేసు ప్రభు ఉంచబడిన ఈ సమాధి ఆ దినాలలో ఒకే సమాధిలో ఇద్దరికి రెండు భాగాలుగా ఉండటం చూడగలం. కొన్నిసార్లు భార్యాభర్తలు ఇరువురి కోసం ఇలాగ సమాధులు తొలిపించుకుని ఉండేవారు. అయితే ఈ సమాధి వాడబడినట్లుగా లేదు, ఆ సమాధి వాడినదిగా ఉంది. అక్కడ యేసు ప్రభు శరీరాన్ని ఉంచినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ రోజున ఆయన శరీరము అక్కడ లేదు. మరి ఆ దినాల్లో సమాధులు ధనవంతులు ఇలాగ రెండు భాగాలుగా పెట్టుకునేవారు. మేము నిలబడినటువంటి ఈ స్థలము విలపించు స్థలంగాను, ఆ స్థలంలో ఆయన వారి శరీరాలను ఉంచటకు అనుకూలంగా రెండు పార్టిషన్లు ఉండటం చూస్తున్నాం. ఇక్కడ మామూలుగా వచ్చిన వారు సమాధిని దర్శించడానికి లేక వారి కొరకు విలపించడానికి ఉపయోగించే విలపించ స్థలముగా ఇది ఉంది. ఈ రెండు సమాధుల్లోనూ ఈ పక్క సమాధి వాడబడని సమాధిగా ఉంది, ఆ పక్కన వాడబడిన సమాధిగా అది కొంచెం తొలిచి లోతుగా ఉన్నదిగా కనబడుతుంది. అక్కడే యేసు ప్రభు శరీరాన్ని ఉంచారని ఆ ఆధారాలు ఉన్నాయి. మన కొరకు మరణించిన ప్రభు శరీరము ఉంచబడిన స్థలం అది. ఈ రోజున అది ఖాళీగా ఉంది. ఇదిగో ఇదొక కొండలో తొలిచినటువంటి సమాధి. ఈ కొండ మీద ఉన్న ఖాళీ సమాధి మన కొరకు యేసు ప్రభు తిరిగి మరణించి తిరిగి లేచి ఉన్నాడు.